నా వందనాలు. దేవుని యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గాడిదకు మనస్వరాన్ని ఇచ్చున్నావు ప్రభువా, నీకే స్తోత్రములు. గడ్డి పెరక కన్నా హేమగా ఉన్న నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. నీ యొక్క వాక్యం మేమందరం ధ్యానము చేయుచుండగా వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు ప్రభువా. నీ యొక్క ఉద్దేశములు నీ యొక్క తలంపులు మాత్రమే పలుకుబడినట్లు నారికాలం మొదలుకొని నడినెత్తి వరకు నువ్వే స్వాధీనపరచుకో ప్రభువా. జీవము కలిగిన దేవుడి యొక్క వాక్యము మేమందరము శ్రద్ధ కలిగి ధ్యానము చేయునట్లు మమ్మల్ని అందరినీ నువ్వే ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఈ వాక్యం మీకు ఎంతమంది తెలుసు? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇక్కడ చింతించుచున్నాడు దగ్గర బ్రాకెట్లో ఇంకో అర్థం రాస్తుంది. అదేంటిది? లక్ష్యము చేయుచున్నాడు. దేవుడు, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును గురించి లేకపోతే నిన్ను గురించి, అక్కడ నీ పేరు పెట్టుకో. నీకు ఏదన్నా చింత ఉందనుకుందాం, నువ్వేదన్నా బాధలో ఉన్నావు, నువ్వేదన్నా కన్నీరులో ఉన్నావు, నువ్వేదన్నా దుఃఖంలో ఉన్నావు, నువ్వేదైనా అసమాధానంలో ఉన్నావు, నువ్వేదైనా బరువు మోస్తున్నావు, నువ్వేదైనా వేదనలో ఉన్నావు, నువ్వేదైనా అప్పుల్లో ఉన్నావు, నువ్వేదైనా అస్వస్థతలో ఉన్నావు, నువ్వేదైనా ఇరుకులో ఉన్నావు, నువ్వేదైనా ఇబ్బందుల్లో ఉన్నావు, నువ్వేదైనా కష్టంలో ఉన్నావు, పోనీ ఏదైనా సరే వ్యతిరేకత కలిగిన పరిస్థితి గున్నా నువ్వు వెళ్తున్నావు. ఏ పరిస్థితి గున్నా నువ్వు వెళ్ళినా ఇక్కడ వాక్యం మీద స్పష్టంగా ఉంది. నిన్ను గురించి ఎవరు చింతించుచున్నారు? మీ అమ్మ, మీ నాన్న, మీ యొక్క తోడబుట్టినోళ్ళ, నీ యొక్క బంధుమిత్రుల, నీ యొక్క స్నేహితుల, ఇరుగు పొరుగు వారా, ఫ్రెండ్సా? ఎవరండి? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. నిన్ను కన్న నీ దేవుడు, నీకోసం రక్తం దారపోసిన నీ దేవుడు, నీకోసం బలియాగమై మృత్యువును జయించి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను గూర్చి చింతించుచున్నాడు. నిన్ను గూర్చి ఆయన లక్ష్య పెట్టుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. వేయుడి అంటే ఏంటి? మీరు అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆడవాళ్ళు కదండి. బట్టలు ఆరేస్తారు కదా, ఉతికిన బట్టలు లేకపోతే వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలని ఆరేస్తారు కదా. ఎలా వేస్తారండి? ఒక దండం మీద ఎలా వేస్తారు? ఇంకా ఇంకా ఏదైనా సరే, ఉదాహరణకి ఒక షర్ట్ ఆర్ ప్యాంట్ ఆర్ శారీ ఏదైనా సరే మీ చేతుల్లోకి ఇలా తీసుకున్నప్పుడు అది ఏదైనా బరువు, అప్పటి వరకు అది తడి లేకపోతే తడిలో నానబెట్టబడి ఉతకబెట్టబడి తర్వాత నీళ్ళన్నీ పిండబడటం ఇవన్నీ జరిగిపోతాయి కదా. ఆ తర్వాత ఆ యొక్క వస్తువుని ఇలా చేతిలో పట్టుకున్నప్పుడు ఏదైనా కాస్త వెయిట్ ఉంటుంది, అంటే కొంచెం బరువు ఉంటుంది, అవునా కదా? ఉదాహరణకి చొక్కా ఒక రకమైన బరువు ఉంటుంది, ప్యాంట్ ఒక రకమైన బరువు ఉంటుంది, రగ్గు ఒక రకమైన, లేదా దుప్పటి ఒక రకమైన బరువుగా ఉంటుంది. ఇలా ఏ ఐటెం ప్రకారం ఐటెం బరువు మారుతూ ఉంటుంది. కానీ ఏదైనా సరే నువ్వు నీ చేతులతో ఇలా పట్టుకుంటే ఆ బరువుని ఎవరు మోస్తున్నారు? నీ చేతులే కదా మోస్తున్నాయి. నీ చేతుల్లో ఉన్న ఆ బరువుని ఒక తీగ మీద మీరు వేయాలి. ఓకే, చొక్కా ఇలా వేసేసారనుకో చాలా లైట్ వెయిట్ కాబట్టి మీకు పెద్ద తేడా తెలియదు. కానీ ఒకసారి ఉతికిన రగ్గుని చేత్తో పట్టుకున్నప్పుడు ఎంత బరువు ఉంటుంది, ఆ ఉతికిన రగ్గుని తిరిగి మళ్ళీ అదే దండం మీద వేసినప్పుడు మీ చెయ్యి అంత పల్చగా అంటే లైట్ వెయిట్గా ఉంటుంది. ఆలోచన చేయండి. మీకు జస్ట్ దైనందిక జీవితంలో డైలీ చేసే ఈ యొక్క పనిని బట్టి చిన్న ఉపమానంగా చెప్తున్నా. అర్థమైందా? రగ్గు లేకపోతే ఒక బొంత లేకపోతే పెద్ద దుప్పటి చాలా బరువుగా ఉంటుంది. అందులోనే నానబెట్టబడిన తర్వాత
ఆ చేతిలో పట్టుకున్నప్పుడు 1 కిలో కాదు, చాలా ఎక్కువ కిలోలు బరువే ఉంటుంది. ఇలా మోస్తున్నారు కదా, మోసిందల్లా ఒక్కసారిగా తీసుకెళ్ళి దండం మీద వేసాం. చెయ్యి అంతా హాయిగా తేలిగ్గా ఉంటుంది. మరి ఈ యొక్క వాక్యం కూడా అలాంటిదే. నీ హృదయంలో ఎంతో చింత ఉంది, ఎంతో బాధ ఉంది, ఎంతో వేదన ఉంది. అది తీసుకెళ్ళి దేవుడి మీద వెయ్యాలి. ఎలా వెయ్యాలి? నీ చేతుల్లో ఆ చింత ఇంక ఉండకూడదు, నీ హృదయంలో ఆ చింత ఇంక ఉండకూడదు. ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ తీసుకెళ్ళి దేవుడి మీద వెయ్యాలి. అలా వెయ్యాలి. అలా వెయ్యమని అలా వెయ్యమని పేతురు గారు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. మిమ్మల్ని బతిమలాడుకొని చెప్తున్నాడా, లేకపోతే ఇలా ఉండాలి అని మీకు ఒక ఉపమానముగా, లేకపోతే ఇలాగే ఉండండి అని ఒక కట్టడగా మాట్లాడుతున్నాడా, లేకపోతే ఒక నియమంగా మాట్లాడుతున్నాడా? మీకు సలహా ఇస్తున్నాడా, బతిమలాడుతున్నాడా, ఆజ్ఞాపిస్తున్నాడా? ఆ వాక్యం చూసి చదువుకోండి. బతిమలాడతలా, మీకు ఒక ఆజ్ఞలాగా చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఈ వంట చెయ్యి, ఈ హోంవర్క్ చెయ్యి, ఈ పని చెయ్యి, ఈ కార్యము చెయ్యి అంటే బతిమలాడుకుంటామా? పని చెప్పటమా? బతిమలాడుకుంటాం కాదు. మీకు చెప్తున్నాడు ఆయన. ఒక ఆజ్ఞలాగా, ఒక నియమంలాగా, ఒక కట్టడలాగా మీకు చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు మీద మీరు వెయ్యాలి. మరి మీరు వేస్తున్నారా? మీ చేతిలో ఉన్న ఒక వస్తువుని, లేకపోతే ఆ ఉతికిన బట్టలని దండం మీద వేసినప్పుడు మీ చెయ్యి ఎంత తేలిగ్గా ఉంటుందో, అలాగే మీ చింత యావత్తు యేసుక్రీస్తు ప్రభు మీద వేసినప్పుడు మీ హృదయం కూడా అంతే తేలిగ్గా ఉండాలి. మీ హృదయం తేలిగ్గా లేకుండా ఇంకా వేదనలో, బాధలో, దుఃఖంలో, కన్నీటిలో, కష్టంలో మునిగి తేలి ప్రవాహంలాగా మీరు వెళ్ళిపోతున్నారనుకో, దాని అర్థం ఏంటి? నోటితో మాత్రమే ఈ యొక్క వాక్యం మీరు చెప్తున్నారు, ఉచ్చరిస్తున్నారు, మాట్లాడుతున్నారు, పలుకుతున్నారు తప్ప క్రియారూపముగా మీరు చెయ్యట్లా. మీరు కనుక చేసినట్లయితే మీ హృదయంలో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు భుజం మీద కొన్ని పుస్తకాలు మొత్తం ఒక బ్యాగులో పెట్టి వేస్తాం. అదే బ్యాగ్ మనం మోస్తే పెద్ద బరువు అనిపించదు. అదే బ్యాగ్ పిల్లలు మోస్తే చాలా పెద్ద బరువు ఉంటుంది. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? క్లాస్ రూమ్లోకి వెళ్ళే వరకు కూడా ఆ బ్యాగ్ పిల్లలు మోస్తారా, తల్లిదండ్రులు మోస్తారా? తల్లిదండ్రులు మోస్తారు. కానీ ఆ పిల్లోడి పరిస్థితి ఏంటి? ఆ బ్యాగ్ వాడు వేసుకుంటే ఇలా వంగిపోవటం అనే జరుగుతుంది, బరువు మోయలేక. నడిచే నడకలో వేగం తగ్గిపోద్ది. వెంటనే బాడీలో అలసట రావటం కానీ, దప్పుగా వేయటం కానీ, చెమట కారిపోవటం కానీ, నీరసించిపోవటం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ దేనివల్ల జరుగుతున్నాయి? అతను మోయిచున్న ఆ యొక్క బరువు వల్ల జరుగుతుంది. కానీ ఏ క్షణానైతే ఆ యొక్క బరువు వాళ్ళ తల్లిదండ్రులు పట్టుకొని అతనికి ఫ్రీగా వెళ్ళటానికి హెల్ప్ చేస్తున్నారు, అప్పుడు వాడు ఎలా నడుస్తాడు? తేలిగ్గా నడుస్తాడు. బాడీ అలసిపోదు, చక్కగా నెమ్మదిగా ఉంటాడు. చెమట రావటం కానీ, అలసిపోవటం కానీ ఏదైనా సరే అతను శ్రమించాల్సిన అవసరం ఎక్కడా లేదు. ఒక పిల్లలు ఒక తల్లిదండ్రులకి ఇంత రిలేషన్ ఇలా చేస్తున్నప్పుడు, మరి నువ్వు బరువు మోస్తున్నప్పుడు నిన్ను కన్న నీ యొక్క తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు, అంటే బాప్తిసం తీసుకున్నావు కాబట్టి ఆయన నీ తండ్రి, ఆయనలో నువ్వు ఉన్నావు, నీలో ఆయన ఉన్నాడు. అంటే దేవుడి యొక్క బలారాధన పాల్పంపులు పొందుకున్న నువ్వు మరి ఆయన పక్కనే ఉన్నాడు కదా, ఆయన చూస్తూనే ఉంటాడు కదా, నీ బరువు ఆయన తీసుకోడా? ఆయన చెప్తున్నాడు వేయుడు అని. కానీ మీరు వేయట్లా, నేను వేయట్లా, నువ్వు వేయట్లా. ఆయన చూడండి ఈ ఒక వాక్యం, వేయుడి, ఒక పని చెప్పారు, మీ చింత ఆయన మీద వేయుడి. వేయట్లేదు కదా, మీరు ఎందుకు వేయట్లా? ఏదన్నా పిల్లలు హోంవర్క్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు, అరే నీకు చేత అవ్వట్లేదు, నేను చేస్తానుండు. చిన్నపిల్లలు సరదా కోసం కూరగాయలు కట్ చేస్తుంటారు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఏం చెప్తారు? చేతులు కానీ లేదా వేళ్ళు తెగుతాయి కదా, నువ్వు కట్ చేయ మాకు కూరగాయలు అన్నట్టు చెప్తారు. వాళ్ళు ఏమంటారు? నాకు తెలుసులే అమ్మా, నేను జాగ్రత్తగా కట్ చేస్తా, వేళ్ళకి ఎటువంటి హాని కలగకుండా కత్తిని జాగ్రత్తగా పట్టుకొని నేను కట్ చేస్తాను, నాకు తెలుసులే, నేను హ్యాండిల్ చేయగలను అన్నట్టు మాట్లాడతారు. ఓకే, ఇది కూడా అలాంటిదే, ఈ వాక్యం కూడా అలాంటిదే. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే నీ చింత ఆయన మీద వేయమన్నారు. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు?
నువ్వేం మాట్లాడుతున్నావు? నేను హ్యాండిల్ చేసుకోగలను, నేను మాట్లాడగలను, నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలను, నాకు కావాల్సినంత జ్ఞానం ఉంది, నాకు కావాల్సినంత డబ్బు ఉంది, నాకున్న రిసోర్సెస్, నాకున్న ఈ యొక్క రిసోర్సెస్ బేస్ చేసుకొని ఆ ప్రాబ్లం లేకపోతే ఆ సమస్య నేను సాల్వ్ చేసుకోగలను. ఎంతసేపటికి నీ యొక్క చేతుల్లోనే ఆ యొక్క సమస్యను పెట్టుకొని నేను సాల్వ్ చేసుకోగలను, నేను పరిష్కరించుకోగలను, నేను ఆ బరువు మోయగలను, నేను మాట్లాడగలను, నేను ఆ క్రియ చేయగలను, ఏదైనా సరే నేను చేయగలను అని అనుకున్నట్లయితే కనుక ఇక దేవుడికి నువ్వు ఎప్పుడు ప్రయారిటీ ఇచ్చినట్టు, దేవుడి మీద నువ్వు ఎప్పుడు వేసినట్టు ఆ యొక్క చింత. అర్థమైందా? నీ చేతుల్లో ఉన్నంత వరకు అది నువ్వు చేసుకోగలవు అన్నట్టే అర్థం. ఓకే, నా వల్ల కాదు ఈ పని నువ్వు చెయ్యేసయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు ఆ పని దేవుడు నీ ద్వారా చేపిస్తాడు. అల్టిమేట్గా చేసేది నువ్వే, నీ ద్వారానే దేవుడు చేపిస్తాడు. నీకు చేత అవ్వకపోతే వేరే రెండో వ్యక్తి ద్వారా మూడో వ్యక్తి ద్వారా దేవుడు చేయిస్తాడు. కానీ ఇక్కడ మన ఆలోచన విధానం మారాలి. నేను చేసుకోగలను అన్నప్పుడు నువ్వే చేసుకోగలుగుతావు, దేవుడు కూడా ఆ పని చేయగలడు. నువ్వే చేయగలిగినప్పుడు దేవుడు చేయలేకుండా ఉండగలడా? దేవుడు ఆ పని చేసినప్పుడు కూడా నీ ద్వారానే చేయిస్తాడు. కానీ రెండిట్లో వ్యత్యాసం ఏంటి? నీ సొంతంగా చేయటం కన్నా దేవుడు నీ ద్వారా చేయటమే ఉత్తమం. దీంట్లో ఇంకో వాక్యం చూడండి, ఇదే వాక్యంలో ఇంకో రకమైన అర్థం చూడండి. మీ చింత యావత్తు అని రాసుంది. అంటే మీరు చింతించేది ప్రతిదీ దేవుడి యొక్క చిత్తమా? ఆలోచన చేయండి. ఈ యొక్క వాక్యంలో మీ చింత యావత్తు దేవుని మీద వేయుడి అని ఉంది. నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఒక ప్రశ్న, మీరు చింతించుచున్న ప్రతి ఒక్క సమస్య దైవ చిత్తానుసారంగానే నీకు అనుగ్రహింపబడి ఉన్నదా? అర్థమైందా? ఉదాహరణకు వాక్యం ఉంది, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీదైపోద్ది. పాలు తెనులు ప్రవహించు స్థలము లేకపోతే ఆ యొక్క ఊరు లేకపోతే ఆ యొక్క దేశం నేను నీకు ఇచ్చేస్తా. నువ్వు కత్తి దూసినప్పుడు నీకు ఎవరో ఎదురుపడరు. ఇలాంటి వాక్యం రాసి ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. సో నేను నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఎదురుగా ఉన్న షాప్లో అవ్వచ్చు లేకపోతే ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళాం, పని మీద వెళ్ళాం. ఆ పని మీద వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రదేశంలో నేను నిలబడే ఉంటాగా. అక్కడ నిలబడి వెమ్మటే నేను వాక్యం జ్ఞాపకం చేసుకొని నేను అడుగుపెట్టి ఈ ప్రదేశం నాదే అవుతుంది అని నీ లేఖనంలో రాసుందిగా, సో ఈ ల్యాండ్ నాకు ఇచ్చేసి అని ఆన్ ద స్పాట్ అడిగాను అనుకో, అది దైవం చిత్తమేనా? ఉదాహరణకి పట్టిదల్లా బంగారం అవుద్ది అన్న ఒక సామెత ఉంటుంది. నీ చేతిలో ఇది పట్టుకొని పట్టిందల్లా బంగారం అవుద్ది అన్న వాక్యం ఉంది కదా, మరి పెన్నెల్లా బంగారం అయిపోవాలిగా అని అడిగాను అనుకోండి, దేవుని యొక్క చిత్తమా? కొండ మీద నుంచి దూకినప్పుడు దేవుని యొక్క దేవదూతలు మన కాళ్ళకి ఎటువంటి రాళ్ళు తగలకుండా మనల్ని పట్టుకుంటాయి అన్న వాక్యం ఉంది కాబట్టి కొండ మీద నుంచి దూకేసి ఈ వాక్యం జ్ఞాపకం చేసుకో, సో నీ దేవదూతని అర్జెంటుగా పంపించి నా కాళ్ళకి కానీ నా బాడీకి కానీ ఎటువంటి రాయి కూడా తగలకుండా మోయి నన్ను అప్లిఫ్ట్ చేయి అని అడిగారు అనుకోండి, ఆ దేవుని యొక్క చిత్తమా? కాదు కదా. అట్లాగే మీరు చింతించుతున్న ప్రతిదీ కూడా దైవ చిత్తానుసారంగా వచ్చినవి కాదు. దాంట్లో కొన్ని దైవ చిత్తానుసారంగా వచ్చుంటాయి, కొన్ని శరీరేచ్ఛల వల్ల కూడా వచ్చుంటాయి. అవేంటో మనం విచక్షణ కలిగి వివేచన జ్ఞానం కలిగి దేవుడి దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఓకే, అర్థమైందా? ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ చింత సమస్య మీకు వచ్చినా సరే అది ప్రతిదీ కూడా దైవ చిత్తానుసారమైనవి కాదు. దాంట్లో నా యొక్క శరీరేచ్ఛల వల్ల నేను సొంతంగా పొందుకున్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, కానీ దేవుని యొక్క చిత్తానుసారముగా వచ్చిన శ్రమ ఉంటుంది, శోధన ఉంటుంది. దీంట్లో ఏది దేవుని యొక్క చిత్తము, దీంట్లో ఏది దేవుని యొక్క చిత్తం కాదు అన్న వివేచన మన దేవుని యొక్క సన్నిధిలో నుంచి తెలుసుకొని ప్రార్థన చేసుకొని అది అధిగమించాలి. ఓకే, చింతంతా దేవుడి మీద వేసేమని వాక్యం చెప్తుంది కదా. సో మొత్తం ఇలా వేసేస్తున్నానని నీ యొక్క శరీరేచ్ఛల వల్ల వచ్చిన ఇబ్బందులు కూడా దేవుడి మీద వేసేస్తే అది ఎలా వాక్యానుసారంగా కరెక్ట్ అవుద్ది? ఉదాహరణకి నరుడు కోపం దేవుడి నుంచి జరిగించదు, లేదా నువ్వు ఇలా కోపపడుతున్నావు, సూర్యాస్తమం అయ్యేలోపు ఆ కోపం చల్లారాలి, చల్లార్చకుండా ఉండకూడదు అన్నట్టు దేవుడి వాక్యం ఉందనుకో. సో నీ కోపంలో ఉండి అనరాని మాటలు కాని మాటలు శాపనార్థాలు శపించేటట్టు అన్నీ మాట్లాడేసి చివరికి అయ్యా నేను ఇలా మాట్లాడాను, ఐఎమ్ వెరీ సారీ,
అని చెప్పి అది తీసుకెళ్ళి దేవుడు మీద వేసేసాం అనుకో, ఆ చింత మొత్తం దేవుడి మీద వేసాం అనుకో, అది వాక్యానుసారంగా కరెక్టేనా? అదంతా వాక్యానుసారంగా, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించి మరి నువ్వే ఇదంతా హ్యాండిల్ చేయని చెప్పి దేవుడిని అడగటం ఎంతవరకు కరెక్టు? వ్యభిచారం చేయకూడదని వాక్యం ఉంటుంది. బలహీనమైన క్షణంలో వ్యభిచారం చేసేసి ఈ సిన్ను లేకపోతే ఈ పాపం మొత్తం నువ్వే హ్యాండిల్ చేయి, ఈ చింత, ఆ పాపం వల్ల వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ మొత్తం నీ మీద వేసేసాను దేవుడి మీద ప్రార్థన చేసావు అనుకో, అది వాక్యానుసారంగా కరెక్టా? సో నువ్వు అనుభవించే చింత, నువ్వు అనుభవించే శ్రమ, ఓకే, ఏదైనా సరే అది నీ యొక్క శరీర క్రియల వల్ల వచ్చినదా లేక వాక్యానుసారంగా వచ్చిందా, అంటే దైవచిత్తానుసారంగా వచ్చిందా అన్న వివేచన జ్ఞానం నీకు కావాలి. ఆ జ్ఞానాన్ని దేవుడి దగ్గర నుంచి అభ్యసించు. ఆ జ్ఞానం స్వతంత్రించుకుంటే స్పష్టంగా తెలిసిపోద్ది, ఇది నా సొంత కోరికల వల్ల కలిగింది లేదా వాక్యానుసారంగా నడవటం వల్ల దేవుడు యొక్క పరీక్ష, దేవుడి యొక్క శ్రమ, దేవుడి యొక్క శోధన నాకు అనుగ్రహింపబడి ఉన్నది అని మనం తెలుసుకోగలుగుతాం. దాన్ని బట్టి ఇంకా ఆత్మలో రెట్టింపు ఆనందించడం మాత్రమే కాకుండా దేవుడికి ఇంకా దగ్గరగా మనం ప్రయాణమై ముందుకు వెళ్తాం. అర్థమైందా? చూడండి, ఒక క్లాస్ టీచర్ లేకపోతే ఒక లెక్కల మాస్టారు క్లాస్ చెప్తూ ఉంటాడు, రకరకాల ప్రాబ్లమ్స్ మొత్తం బ్లాక్ బోర్డ్ మీద మొత్తం రాసేసి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అందరూ క్లాస్ స్టూడెంట్స్ అందరూ విన్నారు. టీచర్ క్లాస్ అయిపోయాక ఏం చెప్తాడు? ఇప్పుడు నేను చెప్పిన మొత్తం మీకు అర్థమైంది కదా, దీంట్లో మీకు ఏదైతే అర్థం కాలేదో వచ్చి నన్ను అడగండి అని అంటాడు. ఇంతవరకు ఇది మీకు తెలుసు కదా. ఆ ఉపమానం కూడా ఇక్కడ వాక్యంలో పెట్టుకోండి. ఆ ఉపమానం ఈ యొక్క వాక్యంలో పెట్టుకోండి. లోకం అనే ఈ యొక్క క్లాసులో, నీ జీవితం అనే ఒక తరగతి గదిలో నువ్వు కూర్చొని ప్రతి విధమైన సమస్య గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఇలా సాల్వ్ చేసుకోవచ్చు, ఇలా పరిష్కరించుకోవచ్చు, ఇలా దాన్ని అధిగమించవచ్చు, ఇలా ముందుకు నడవచ్చు అని చెప్పి వాక్యం నీకు బోధిస్తూ ఉంటుంది. ఓకే, వాక్యం నీకు బోధిస్తున్నప్పుడు ఇదంతా, ఈ వాక్యం అంతా కూడా పుస్తక జ్ఞానం, అనుభవ జ్ఞానం కాదు. ఆలోచన అర్థమైందా మీకు? ఈ బైబిల్ మొత్తం కూడా జస్ట్ పుస్తకం జ్ఞానం. అంటే నువ్వు చదువుతున్నప్పుడు నీకు పుస్తక జ్ఞానం. ఇది రాసిన వాళ్ళకి మాత్రం పుస్తక జ్ఞానం కాదు, ఇది రాసిన వాళ్ళందరికీ కూడా అనుభవ జ్ఞానమే. చదువుతున్న నీకు మాత్రమే పుస్తక జ్ఞానం, అంటే అక్షర జ్ఞానం. కానీ నువ్వు ఈ యొక్క వాక్యాన్ని అనుభవ జ్ఞానంలోకి తెచ్చుకోవాలనుకో, అప్పుడు విన్న వాక్యము, చదివిన ఆ ఒక్క వాక్యము కార్యరూపకంగా నీ జీవితంలో జరగాలంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని ఆశ్రయించాలి. ఆ యొక్క సమస్య యావత్తు కూడా ఆ యొక్క వాక్యం మీద నువ్వు వెయ్యాలి. ఓకే, యోసేపు ఉన్నాడు, వ్యభిచారం చెయ్యి అని చెప్పి ఆ అమ్మాయి లేకపోతే ఆ యజమానురాలు ఎంతగానో ఫోర్స్ చేసింది. ఆయన వాక్యానుసారంగానే ప్రవర్తించాడుగా. వాక్యానుసారంగా వ్యభిచారం చేయకూడదు, వాక్యానుసారంగా యోసేపు గారు చేశారు. కానీ దానివల్ల ప్రతిఫలం ఏంటి? నా మీద ఇలా ప్రయత్నం చేశాడని చెప్పేసి ఆ యజమానురాలే నేరం మోపటం, ఎమ్మటే తీసుకెళ్ళి జైలు పాలు చేయడం జరిగింది. సో వాక్యానుసారంగా ప్రవర్తించాడు కాబట్టి జైలు పాలు అయ్యాడు. అది లోకానుసారంగా వినటానికి కరెక్ట్గా లేదు కదా. కానీ ఆత్మీయానుసారంగా కరెక్ట్గా, లోకానుసారంగా నువ్వు జైలు పాలు అయ్యావంటే నీకు ఘనత మహిమ ఏదైనా వస్తుందా? రాదు. కానీ ఆత్మీయానుసారంగా ఎంత కరెక్ట్గా అతన్ని దేవుడు మహిమపరిచాడు, వాక్యానుసారంగా ప్రవర్తించాడు కాబట్టే జైలు పాలయ్యాడు. ఎంతగా అయితే అతను ఘనహీనతలో ఉన్నాడో, లోకులందరి మధ్య ఘనహీనతగా ఉన్నాడు, దేవుడు చూశాడు. వాక్యం కోసం ఎంత చక్కగా నిలబడ్డాడు అని దేవుడు చూశాడు. ఆ యొక్క శ్రమ వల్ల వచ్చిన నిందని, అగౌరవాన్ని, ఘనహీనతని మొత్తం కూడా యోసేపు గారు దేవుడి మీద వేశాడు. దేవుడు ఆయన జీవితాన్ని స్వాధీనపరుచుకొని ఒక జైల్లో బందీగా ఉన్న యోసేపు గారిని ఆ జైలు మాత్రమే కాకుండా, ఆ ఊరు మాత్రమే కాకుండా, ఆ దేశానికి మొత్తానికి కూడా ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. అలాగే నువ్వు కూడా అంతే. ఏదన్నా ప్రాబ్లం నీ జీవితంలో వచ్చినప్పుడు, ఒక సమస్య నీ మీద వచ్చినప్పుడు, ఒక చింత నీ మీద వచ్చినప్పుడు, అది మొత్తం తీసుకెళ్ళి దేవుడి మీద వెయ్యాలి. ఆ వెయ్యటంలోనే తేడా ఉంటుంది. ఓకే, వెయ్యటంలోనే తేడా. మనం నలుగురు ఉన్నామండి, మీకున్న ప్రాబ్లం దేవుడి మీద వెయ్యి అని అన్నప్పుడు ఒక ప్రాబ్లం మన నలుగురికి వచ్చింది. కానీ మన నలుగురం ఒకే రకంగా దేవుడి మీద ఆధారపడట్లా. మన నలుగురం ఒకే రకంగా దేవుడికి ఆనుకొని హత్తుకొని బ్రతకట్లా.
అవునా కదా? అవునా కదా? ఎలా అయితే ఆ యొక్క బురువాటి రగ్గుని ఉతికిన తర్వాత దండం మీద వేసినప్పుడు చెయ్యి అంతా ఎంత పలచగా ఉంటుందో, అలాగే నువ్వు గనక నీ ప్రాబ్లం మొత్తం యేసుక్రీస్తు ప్రభు అను ఒక సిలువ మీద వేస్తే గనక నీ హృదయం కూడా అంతే పలచగా, తేలికగా, నెమ్మదిగా ఉంటుంది. ఈ చూడండి, ఇలా ఉన్నప్పుడు నేను చక్కగా నిలబడగలను. చేతులు జేబులో పెట్టుకోమంటే చక్కగా పెట్టుకుంటా. ఇలా పెట్టినప్పుడు నేను ఎంతసేపు నిలబడగలను? ఎట్లా? 5 నిమిషాలు నిలబడతానేమో, మహా అయితే గంట సేపు నిలబడతానేమో. తర్వాత నా చేయి నొప్పి వచ్చి చేయి దించేస్తా కదా. అదే ఇది ఇక్కడ సిలువ మీద నేను నా చెయ్యి జాపితే, సిలువ మీద నా చెయ్యి ఇలా ఆనిచ్చి పెడితే ఎక్కువసేపు నిలబడతానా లేదా? అట్లే నువ్వు కూడా అంతే. నీ బరువు, నీ సమస్య ప్రతిదీ కూడా దేవుడి మీద వెయ్యి. దేవుడి మీద వెయ్యి. నీ మీద వేసుకుంటాం కాదు, నీ తల్లిదండ్రుల మీద ఆధారపడతాం కాదు, నీ యొక్క స్నేహితుల మీద ఆధారపడతాం కాదు, నీ యొక్క రక్త సంబంధికుల మీద ఆధారపడతాం కాదు, నీ యొక్క బంధుమిత్రుల మీద ఆధారపడతాం కాదు. ప్రతిదీ యేసుక్రీస్తు యొక్క సిలువ యాగం మీద ఆధారపడు. ఆయన సిలువ మీద కాచిన ఆ యొక్క రక్తపు బొట్టు ద్వారా నీకు స్వస్థత, నీకు నెమ్మది, నీకు బలము ఏది కాదు, అన్నీ దాంట్లోంచి వస్తాయి. అన్నీ దాంట్లోంచి వస్తాయి. ఒకానొక వాక్యం ఉంటుంది, నేను నీకు చాలిన దేవుడను, నేను నీకు సరిపోయిన దేవుడను. అన్నీ ఆయనలో ఉన్నాయి. జ్ఞానం కావాలా? దేవుడి దగ్గరే ఉంది. డబ్బు కావాలా? దేవుడి దగ్గర ఉంది. నెమ్మది కావాలా? దేవుడి దగ్గరే ఉంది. సమాధానం కావాలా? దేవుడి దగ్గరే ఉంది. ధనధాన్యములు, వస్త్ర వైభోగములు ఏది కావాలా? అన్నీ దేవుడి దగ్గరే ఉన్నాయి. వెండి, బంగారము, వజ్రములు అన్నీ దేవుడి దగ్గరే ఉన్నాయి. ఆయన దగ్గర లేనిది ఏంటి? ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి కదా. కానీ నువ్వే ఆయన దగ్గరికి వెళ్ళి నీ చింత ఆయన మీద వెయ్యట్లా. ఎన్నిసార్లు దేవుడు చెప్పాడు, నా మీద వెయ్యి, నా మీద వెయ్యి. ఎందుకంటే నేను నిన్ను లక్ష్య పెడుతున్నాను, నేను నిన్ను లక్ష్య పెడుతున్నాను. ఇమాజిన్, దేవుడు ఒక పాపాత్ముని లక్ష్య పెడుతున్నాడు. ఒక పరిశుద్ధ దేవుడు పాపిని లక్ష్య పెడుతున్నాడు. ఎంత ప్రేమ! దేవుడికి ఎంత ప్రేమ మనమంటే. మరి ఆ ప్రేమను మనమే లోకు చేసుకొని దేవుడి మీద చింత వేయకుండా ఎంతసేపటికి మన భుజస్తంభాల మీద ఆ చింత పెట్టుకొని, మన హృదయంలోనే ఆ ఆలోచనలు, ఆ బరువు పెట్టుకొని మనమే మోసుకుంటూ లేనిపోని టెన్షన్లు తెచ్చుకుంటూ, లేనిపోని అనారోగ్యాలు తెచ్చుకుంటూ, లేనిపోని కోపాలు తెచ్చుకొని కుటుంబంలో అశాంతి, అసమాధానం తెచ్చుకొని బ్రతుకుతున్నాం. దీనికి కారణం ఎవరండి? దీనికి కారణం యేసయ్యా, లేకపోతే నీ యొక్క జీవితం, విశ్వాస జీవితమా? నువ్వు దేవుడి మీద వెయ్యట్లా కాబట్టే నీకు కోపము, అస్వస్థత ఏదన్నా సరే ప్రతిదీ మూల కారణం అదే. అదే నువ్వు దేవుడి మీద వేసావు అనుకో, నీ హృదయంలో నెమ్మది ఉంటుంది, నీ హృదయంలో సంతోషం ఉంటుంది. రోగం ఉన్న వాళ్ళకి ఎముకలు క్షీణించిపోతాయి, టెన్షన్ వల్ల కానీ, అస్వస్థత వల్ల కానీ. కానీ దేవుడి యొక్క వాక్యం ఉన్నప్పుడు మన ఈ ఎముకలు కూడా హర్షిస్తాయి దేవుడి కోసం. మన యొక్క శరీరం కూడా దేవుడి కోసం అంగలార్చటం మాత్రమే కాకుండా నాట్యముగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి. దేవుడి యొక్క వాక్యంలో అంత నెమ్మది, అంత సంతోషం ఉంది. నువ్వు ఆయన దగ్గరికి రావట్లా, నువ్వు ఆయన సిలువుని ఆశ్రయించట్లా, నువ్వు నీ యొక్క బరువుని దేవుడి మీద వెయ్యట్లా. నువ్వు చెయ్యకుండా దేవుడు నాకేం చేయట్లేదని ఎలా అంటావు? దేవుడు ఎక్కడ నేను చేయనని చెప్పట్లా, దేవుడు చేస్తాడు. ఎందుకంటే నీ మీద లక్ష్య పెట్టాడు. దేవుడు చెయ్యాలంటే ఆయన నీకు పని అప్పచెప్పాడు. ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెయ్యాలి ఆయన మీద నీ యొక్క బరువుని. నువ్వు ఎందుకు వేయట్లా? అర్థమైందా? ఎవరికి అర్థమైందా? మళ్ళీ చూడండి, మూలవాక్యం చూడండి, 1 పేతురు 5:7. చూడండి, ఒక చిన్న ఇంకో ఉదాహరణ మాట్లాడతాను. మట్టల ఆదివారం అందరికీ తెలుసు కదా. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద మీద ఊరేగిస్తూ జరుగుతూ ఉంటుంది. అక్కడ చుట్టూ ఉన్న ప్రజలు ఏం చేస్తారు? ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తారు? యెరూషలేం ప్రజలు ఏం చేస్తారు? మట్టలన్నీ చేతుల్లో పట్టుకొని హోసన్నా హోసన్నా అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తారు. ఓకే, అవి కాకుండా ఇంకేం చేస్తారు? ఆ బట్టలు ఎక్కడ పరుస్తారు? రోడ్డు మీద పరుస్తారు. ఇంకేం చేస్తారు? సరే, గాడిద మీద ఏమైనా చేస్తారు? ఇంకా గాడిద మీద ఏమైనా వేస్తారా? వేస్తారు కదా. ఓకే, దీనికి
దీంట్లో అర్థం చూడండి, గాడిద మీద బట్టలు వేస్తారు. ఇక్కడ వాక్యం చూడండి ఏమని రాసి ఉంటుందో. 5వ వచనం, 5:5. చదవండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును చాలండి. ఇందాక నేను అడిగా కదా మిమ్మల్ని ఒక మాట, మట్టల ఆదివారం రోజు గాడిద మీద ఏం వేస్తారన్నారు. వాళ్ళ యొక్క బట్టలు లేకపోతే వాళ్ళ యొక్క చీరలు వేస్తారు కదా. ఓకే, అది మనకి ఫిజికల్గా ఉండే అర్థం. కానీ ఆత్మీయానుసారంగా అర్థం చూడండి. ఇక్కడ వస్త్రములు అంటే ఏంటి? 5వ వచనంలో అర్థం రాస్తుంది. ఏం రాస్తుంది? దీన మనస్సు అను వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి. ఈరోజు ఆదివారం, సరే నా వరకు తీసుకున్నాం. ఈరోజు ఆదివారం, నేనేం చేస్తాను? ఆదివారం కాబట్టి విడి రోజుల్లో యాక్చువల్గా నాకు గడ్డం పెంచుకుంటూ ఉంటా. కానీ ఆదివారం రాగానే గడ్డం తీసుకోవటం కానీ, విడి రోజుల్లో కన్నా కూడా హెడ్ బాత్ కానీ, శుభ్రంగా స్నానం చేయటం కానీ ఇవన్నీ నేను చేస్తూ ఉంటాను. ఇవన్నీ మళ్ళీ ఇస్త్రీ బట్టలు వేసుకుంటాం కానీ చేసుకుంటా. ఇవన్నీ నేను రెడీ అవుతున్నా కదా ఆదివారం కోసం, పునరుద్ధాన ఆరాధన కోసం నేను రెడీ అవుతున్నా. మంచి మంచి వస్త్రములు వేసుకొని నేను అలంకరింప చేసుకుంటున్నా. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? నా సిగ్గుపోకుండా నేను అందంగా కనిపించడానికి, హుందాతనంగా డిగ్నిటీగా మెయింటైన్ చేయడానికి, గడ్డం ఉంటే మాసిపోయిన గడ్డం ఉంటే రౌడీలాగా లేకపోతే ముసలోళ్ళలాగా ఉంటామని చెప్పి మళ్ళీ నీట్గా రెడీ అయ్యి వస్తున్నాం కదా. ఓకే, ఇవన్నీ లోకానుసారంగా. కానీ దేవుడు కూడా అలాగే చూస్తున్నాడుగా. నువ్వు ఎలా అయితే మంచి మంచి కాస్ట్లీ బట్టలు కానీ అలంకరణ కానీ ధరించుకుని చక్కగా దేవుడి యొక్క సన్నిధికి వస్తున్నావో, ఇదన్నీ లోకానుసారంగా. ఆత్మీయానుసారంగా ఉన్నప్పుడు నువ్వు ఏ వస్త్రం ధరించుకోవాలి? దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోవాలి. మరి నువ్వు ధరించుకుంటున్నావా? ధరించుకుంటాం మాత్రమేనా? అలంకరించుకోవాలి. ధరించుకుంటాం వేరండి, అలంకరించుకుంటాం వేరు. ఇదే చొక్కా నేను వేసుకున్నా, ఓకే, పైనుంచి కింద వరకు గుండీలు బటన్స్ మొత్తం కరెక్ట్గా లైన్లో ఉంటాయి. చొక్కా చూస్తానికి నీట్గా ఉంటుంది. ఇదే షర్ట్ని ఈ యొక్క బటన్స్ని అప్ అండ్ డౌన్గా పెట్టుకున్నాను అనుకోండి, ఎంత మంచి షర్ట్ అన్నా సరే నీట్గా ఉంటుందా? మరి చొక్కా ఒకటేగా. చొక్కా ఎట్లన్నా నేను వేసుకునే ఉన్నా కదా, దాన్ని నేను ధరించుకునే ఉన్నా కదా, ఎందుకు అలంకరించుకోలేకపోయా? అడ్డగోలుగా అడ్డదిడ్డంగా గుండీలు పెట్టా కాబట్టి. అలాగే నీ యొక్క విశ్వాస జీవితంలో కూడా దీన మనస్సు నువ్వు కలిగి ఉంటే చక్కటి ఆత్మీయ అలంకరణ కలిగి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కనిపిస్తావు. అదే గర్వం కలిగి ఆ యొక్క గుండీల్ని అప్ అండ్ డౌన్స్గా నువ్వు పెట్టుకున్నావు అనుకో, దేవుడికి నువ్వు అయిష్టుడుగా ఉంటావు. ఎందుకంటే దీన మనసుకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గర్వం లేకపోతే అహం. ఇదంతా కూడా వాక్యంలోనే ఉంటుంది. ఇదంతా కూడా ఆ వాక్యంలోనే ఉంటుంది. దీన మనస్సు అని వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీన మనసుకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అహంకారం లేకపోతే గర్వం. ఓకే, గర్వం కలిగిన బట్టలు వేసుకొని నేను వచ్చాను అనుకో, దేవుడు నన్ను ఏం చేస్తాడండి? ఎదిరిస్తాడు. ఉదాహరణకి ఇక్కడ నేను కూర్చున్నాను, మా దేవుని యొక్క మందిరంలో అహంకారము గర్వము కలిగిన మనస్తత్వం కలిగి దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నా. దీన మనసు కలిగిన బిడ్డల పట్ల నేను గర్విష్ఠుడిగా ప్రవర్తిస్తున్నా. అప్పుడు దేవుడు ఎలా ఉంటాడు? నన్ను ఎదిరించి బయటికి పంపించేస్తాడు. నన్ను ఎవరు ఎదిరిస్తారండి? దేవుడు నన్ను ఎదిరించి బయటికి పంపించేస్తాడని ఎందుకన్నానంటే వాక్యంలో చక్కగా రాసుంది, దీనులకు ఆయన కృప అనుగ్రహింపబడను అంటే గర్విష్ఠులకు అనుగ్రహింపబడదు అని అర్థం. నేను గర్వంగా ఉన్నట్లయితే దేవుడు నన్ను ఎదిరించి బయటికి పంపించేస్తాడు. కానీ దీను మనసు కలిగిన ఆ యొక్క బిడ్డల పట్ల మాత్రం దేవుడు కృప అలా నిలిచి ఉంటుంది. మరి నువ్వే స్థితిలో ఉన్నావు? దీన మనసు కలిగిన వాడు మాత్రమే తన యొక్క చింత యావత్తు దేవుడి మీద వేస్తాడు. గర్విష్ఠుడు ఎవడైనా సరే దేవుడి మీద చింత వేయడు. అర్థమైందా? అర్థం కాలేదా? గర్విష్ఠుడు ఎవడైనా సరే నేను చేసుకోగలను, నేను చూసుకోగలను, నేను అనే అహంతో ఉంటాడు. కాబట్టి వాడు చింత వాడే పెట్టుకొని మొత్తం నేను హ్యాండిల్ చేసుకోగలను,
నాకు తెలుసు ప్రార్థన చేయటం. నేను ప్రార్థన చేస్తే అసలు దేవుడు దిగొచ్చేస్తాడు ఆకాశంలో నుంచి భూమి మీదకి. నేను కన్నీరు కారిస్తే దేవుడు నా పక్కనే కూర్చొని సంతోషిస్తూ ఉంటాడు. నేను వర్తమానం చెప్తే అది అస్సలు వెంట్రుక వాసు కూడా త్రుట్టెళ్ళకుండా ఉన్నది ఉన్నట్టు జరుగుతుంది అన్నట్టు మనం మాట్లాడుకొని ప్రవర్తించి నన్ను నేను పోర్ట్రే చేసుకున్నాను అనుకోండి, అది గర్వమే, అది అహంకారమే. దేవుడి యొక్క కృపలో ఆయన సన్నిధికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. దేవుడే నా చేత ప్రార్థన చేయించాడు. దేవుడే మోకరింపజేశాడు. ఇదిగో ఈ వర్తమానం దేవుడు అనుగ్రహించాడు. ఇదిగో ఈ వాక్యం దేవుడు ఇచ్చాడు. ఇదిగో ఈ యొక్క ప్రవచనం దేవుడే అనుగ్రహించాడు అని ప్రతిదీ దేవుడు యొక్క కృపని వ్యాప్తి కలిగేటట్టు మనం మాట్లాడామనుకోండి, అది దీన మనస్సు, అది దీన మనస్సు. ఆలోచన చేసుకో, నువ్వు ఏ వస్త్రము ధరించుకున్నావు? అహంకారమైన వస్త్రము ధరించుకున్నావా? జాగ్రత్త, దేవుడు నిన్ను ఎదిరించి బయటికి పంపించేస్తాడు. దేవుడి యొక్క కృప నీ మీద లేకుండా ఉంటుంది. దీన మనస్సు కలిగి ఉన్నావా? ఆ దీన మనస్సు కలిగిన వస్త్రం నువ్వు ధరించుకొని ఆ దీన మనస్సు కలిగిన వస్త్రం నువ్వు చక్కగా ముస్తాబుగా అలంకరించుకుంటే దేవుడి యొక్క కృప నీ మీద నిలిచి ఉంటుంది. నీ మీద నిలిచి ఉంటుంది. దేవుడి యొక్క కృప నీ మీద నిలిచి ఉన్నట్లయితే వాక్యం రాస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు లిఖించిన ఆ యొక్క కొరంథీయులు రాసిన పత్రికల్లో నా కృప నీకు చాలు అని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. నా కృప నీకు చాలు అంటే, దేవుడి యొక్క కృప నీకు చాలు అంటే ఇంకా నీకు ఏది లేకపోయినా నీకు ఒరిగేది ఏమీ లేదు, నీకు నష్టం ఏమీ లేదు. అంతేనా కదా? నువ్వు ఆలోచన చేసుకో, నువ్వు ఏ విధంగా ఉన్నావో, ఎటువంటి వస్త్రములు ధరించుకుంటున్నావో ఆలోచన చేసుకో. చూడండి, లోకాసు వార్త 19:35. ఇది మట్టల ఆధారం గురించి వాక్యం. తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తన బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి, చూడండి, లూకాసు వార్త 19:35. దీంట్లో కూడా ఒక ప్రశ్న చూడండి. గాడిద పిల్లను తీసుకొచ్చారు. ఆ గాడిద పిల్ల ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అన్న సాక్ష్యం పొందింది. ప్లస్ ఆ గాడిద పిల్ల మీద ఎవడను ఎప్పుడును ఎక్కను కూడా ఎక్కల. అంటే అది బ్రాండెడ్ న్యూ, ప్రతిష్ఠింపబడినది. యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప ఎవరు కూడా ఎప్పుడు దాని మీద ఎక్కల. ఓకే, ఆ గాడిద పిల్ల తీసుకొచ్చినప్పుడు ఆ గాడిద పిల్ల ప్రతిష్ఠించబడినదిగా, పైగా దేవుడి యొక్క సాక్ష్యం అక్కడ చక్కగా ఉందిగా, ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అని. సో గాడిద పిల్ల రాగానే దేవుడిని దాని మీద ఊరేగింపుగా కూర్చోబెట్టి నడిపించుకుంటూ వెళ్ళొచ్చు కదా. అలా జరగకుండా దాని మీద ఎందుకు బట్టలు ముందు వేశారు? బట్టలు వేసిన తర్వాత కదా యేసుక్రీస్తు ప్రభుని కూర్చోబెట్టింది. బట్టలు వేయకుండా కూడా గాడిద పిల్ల మీద వేసే కూర్చోవచ్చుగా. ప్రశ్న అర్థమైందా? మరి ఏంటి అర్థం? ప్రశ్న అర్థమైనప్పుడు ఏంటి, మన సమాధానం ట్రై చేయండి. ఏం వస్త్రములు వేయాలి గాడిద మీద? నీ చింత యావత్తు దేవుడి మీద వెయ్యాలి. నువ్వు వేస్తున్నప్పుడు నీ యొక్క దీన మనసు పోట్రే అవుద్ది, నీ యొక్క దీన మనసు వ్యక్తపరచబడుతుంది. నువ్వు ఎంతగా అయితే ప్రతిదీ దేవుడి యొక్క సన్నిధిలో చెప్పుకుంటావో అక్కడే నీ దీన మనసు దేవుడి దగ్గర వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఒకానొక రాజు హిజ్కియా గారు అనుకుంటా ఒక ఉత్తరం తీసుకొచ్చి, ఆ ఉత్తరం ఆయన రాసుకుంది కాదు, శత్రువు దేశం. చూడండి, ఇది కూడా వాక్యంలో చూపిస్తాను. యెషయా, ఇక్కడ లోకా దగ్గర ఏదైనా అడ్డం పెట్టుకోండి, మళ్ళీ బ్యాక్ వస్తాం. యెషయా 37-36. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 1,55,000 మందిని మొత్తెను. 1,85,000 మందిని ముత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ ముట్టకళేబరములుగా ఉండేది. చాలండి. చూడండి, ఇక్కడ దేవుని యొక్క దూత వచ్చి 1,85,000 మంది శత్రు సైన్యమును, అష్షూరు దండులను, వీళ్ళందరినీ కూడా ముత్తింది. మొత్తంగానే వాళ్ళందరూ ఎలా అయిపోయారు? చచ్చిపోయారు. చూడండి, ఇక్కడ ఎక్కడైనా సరే ఒక యుద్ధశాలి, ఒక ధీరుడు లేకపోతే ఒక వీరుడు పరాక్రమవంతుడు వచ్చి యుద్ధం చేశాడా? చేయలే, ఎవరూ చేయలే. ఒక మనిషి అనేవాడే యుద్ధం చేయలే. కానీ శత్రువులు మొత్తం చచ్చిపోయారు. ఒకడు చచ్చిపోయాడా? కాదు, 1,85,000 మంది చచ్చిపోయారు. ఒక మనిషి చచ్చిపోవడానికి ఎంత సమయం పడుతుంది?
కానీ 1,85,000 మంది 1,85,000 మంది చచ్చిపోవాలంటే ఎంత సమయం పడుతుంది? ప్లస్ వాళ్ళందరూ కూడా కబేరములతో ఉన్నారు. ఎంత సమయం పడుతుంది మీరు ఆలోచించుకోండి. ఇలా వాళ్ళందరూ కూడా చంపబడటానికి మూల కారణం ఏంటి? ఈ యొక్క అష్షూరు రాజు ఆ యొక్క హిజ్కియా రాజు దగ్గరికి ఒక వర్తమానం పంపుతాడు, ఒక లెటర్ పంపుతాడు. నేను ఇప్పుడు వరకు దండెత్తిన అన్ని దేశాలు కూడా సరెండర్ అయిపోయినాయి. ఈ యొక్క అన్ని దేశంలో ఉన్న అన్ని దేవతలందరూ కూడా సాష్టాంగపడ్డారు. నేను ఎవరి మీద యుద్ధం చేయడానికి వెళ్ళినా సరే వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ దేవతలు ఎవరు వాళ్ళని రక్షించలేకపోయినాయి, నన్ను ఏం చేయలేకపోయినాయి. నీ అంత వీరుణ్ణి అంత శూరుణ్ణి అని గర్వంతో తిరిగాడు అష్షూరు రాజు. ఓకే, గర్వంతో లెటర్ రాసి అనగా ఉత్తరంలాగా రాసి ఈ యొక్క హిజ్కియా రాజుకు పంపిస్తే హిజ్కియా రాజు ఏం చేశాడు? ఆ లెటర్ చూసి బాధపడ్డాడు, భయపడ్డాడు. ఓకే, మనిషే, కానీ దాన్ని మించింది ఇంకోటి చేశాడు. తన భయాన్ని తన చింతని తీసుకెళ్ళి దేవుడి యొక్క సన్నిధిలో మొత్తం పరిచి దేవుడి దగ్గరికి చెప్పుకున్నాడు. ఇదిగో లెటర్ వచ్చిందా, నువ్వే చదువుకోపో అని చెప్పి దేవుడికి ఇచ్చేశాడా? కాదు. ఆ లెటర్ తీసుకొచ్చి దాన్ని చక్కగా పరిచి లెటర్లో ఉన్న ప్రతిదీ చదివి ఇది నాకు రాసింది కాదు, ఇది నీకు రాసింది. యేసయ్యా, ఇది నాకు రాసింది కాదు, ఇది నీకు రాసింది. నీ ప్రజల మీద దండెత్తుతారంట, నీ ప్రజల్ని చంపేస్తారంట, నీ ప్రజల్ని పలానా చేస్తారంట. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ చంపేశారంట. ఆ దేశంలో ఉన్న దేవతలు ఎవరూ కూడా రక్షించలేరంట. ఆ దేశంలో ఉన్న దేవుడితో నిన్ను పోలుస్తున్నారు. ఈ యొక్క సృష్టి యావత్తులో ఎంత కోటాను కోట్ల దేవతలు, అన్య దేవతలు, విగ్రహారాధకులు ఎంతమంది ఉన్నని వాళ్ళందరికీ లేనిది నీకు మాత్రమే ఉంది. తేడా ఏంటి? నువ్వు సర్వశక్తి గల దేవుడవు, నువ్వు నిత్యుడవు, నువ్వు సజీవుడవు, జీవము కలిగిన దేవుడవు. నీ గురించి రాసిన ఈ యొక్క వర్తమానం ఇదిగో చదువు, ఇదిగో విను, నా మొర విను అని చెప్పి దేవుడి దగ్గర వ్యక్తపరిచాడు. దేవుడు ఎలా అయితే ఆ యొక్క ప్రార్థన విన్నాడో, దీన మనస్సు కలిగి హిజ్కియా ఎలా అయితే మొరపెట్టాడో, తన యొక్క భయము, తన యొక్క దిగులు, తన యొక్క ప్రాణభయము, తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా చంపబడతారు అన్న ఒక భయము, అవన్నీ కూడా తీసుకెళ్ళి దేవుడి మీద వేశాడు. కాబట్టే దేవుడు ఉన్న పలాన తన యొక్క దూతని భూమి మీదకి పంపించి కత్తి దూసి చంపేసింది. ఎంతమందిని? 1,85,000 మందిని చంపింది. ఇదన్నిటికీ కారణం హిజ్కియా దీన మనస్సు కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటం. తన సమస్యని నేను చేసుకోగలను, నేను కూడా హిజ్కియా రాజుని కదా, నేను రాజుని, నా దగ్గర కూడా సైన్యం ఉంది, నా దగ్గర కూడా బలాలు ఉన్నాయి, నా దగ్గర కూడా గుర్రాలు, రౌతులు, కత్తులు, ఈటలు అన్నీ ఉన్నాయి, నేను కూడా యుద్ధం చేసి ఆ యొక్క అష్షూరు రాజుని ఈజీగా చంపేయగలను అని చెప్పి అనుకున్నాడు హిజ్కియా. అనుకోలే. అలా ఎలా అనుకోలే? స్ట్రైట్ ఫార్వర్డ్గా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ సమస్య మొత్తం కూడా దేవుడి మీద వేశాడు. ఏ క్షణానైతే దేవుడి మీద వేశాడో ఆ క్షణాన దేవుడు ఆ సమస్యని ఇమీడియట్గా సాల్వ్ చేశాడు. మూలవాక్యంలోకి ఇది అర్థం. నువ్వు కూడా అటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నావేమో. నీ మీద లేకపోతే నీ చుట్టూతా ఎంతమంది ప్రజలన్నా సరే దండెత్తని, తోడబుట్టినలు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, వాక్యానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు దేవుణ్ణి నీకు వేరు చేయడానికి, మనమందరం అన్ని మతంలో నుంచి వచ్చాం కాబట్టి మన యొక్క బంధుమిత్రులు అందరూ మనం వ్యతిరేకిస్తారు. అంత మాత్రాన దేవుని వదిలేయాలా? ఎంతమంది మనం వ్యతిరేకంగా వచ్చినా సరే అవన్నీ తీసుకెళ్ళి దేవుడికి చెప్తే, దీన మనస్సు కలిగి దేవుడి దగ్గర విచారం చేసి వ్యక్తపరిస్తే దేవుడు ఆ పరిస్థితిని ఆయన చేతుల్లోకి తీసుకొని వారి పట్ల కూడా దేవుడు ప్రేమ చూపించి వాళ్ళను కూడా దేవుళ్ళలోకి తీసుకొస్తాడు. అలా కాకుండా అసలు నన్ను అంటవేంటి, వాళ్ళు ఎవరో నన్ను అంటవేంటి అని చెప్పి వ్యతిరేకతగా ప్రార్థన చేసావు అనుకోండి, అది దేవుడి సన్నిధికి చేర్చబడదు. నువ్వైతే ప్రార్థన చేస్తూనే ఉంటావు, కానీ దేవుడి సన్నిధికి మాత్రం అది ఎప్పటికీ వెళ్ళదు. కారణం ఏంటి? నువ్వు అహంతో గర్వంతో ప్రార్థన చేస్తున్నావు. నన్ను అంటవేంటయ్యా అని నువ్వు అంటున్నావు, అది అహం. అయ్యా నన్ను అన్నారయ్యా, బాధ కలిగింది, ఈ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయా అని అంటామేమో దీన మనసు. రెండిట్లో ఎంత తేడా ఉంటుంది చూడండి. ఒక సెంటెన్స్ అలాగే ఉంది, కానీ ఆ సెంటెన్స్ని నువ్వు చెప్పిన విధానంలో మార్పు ఉంది. అర్థమైందా? ఏమన్నా
నువ్వు ఏ పరిస్థితి గుండా ఉన్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ అహం, గర్వం, అహంకారం కలిగి ప్రార్థన చేస్తున్నావా? దీన మనసు కలిగి ప్రార్థన చేస్తున్నావా? దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దీన మనస్సు అని వస్త్రమును అలంకరించుకొని మరీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే గర్వంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? గర్వంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను ఎదిరిస్తాడు. దేవుడి యొక్క కృప నీ మీద నిలిచి ఉండదు, నువ్వు దూరం అయిపోతావు. విశ్వాసి ఎవడైనా సరే, వాక్యం స్పష్టంగా ఉంది, నా కృప నీకు చాలు అని. గర్వంగా ఉంటే దేవుడి యొక్క కృప నిన్ను ఆనుకొని ఉండదు. మరి నువ్వు గర్వంగా ఉన్నావా, దీన మనసు కలిగి ఉన్నావా ఆలోచించు. ఓకే, లూకాసు వార్త 19:35లో ఆ యొక్క గాడిద పిల్ల గురించి చూసాం కదా. ఏమడిగాను మిమ్మల్ని? గాడిదను తీసుకొచ్చిన వెంటనే, గాడిద పిల్లను తీసుకొచ్చిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారిని డైరెక్ట్గా కూర్చోబెట్టేయచ్చు కదా. కూర్చోబెట్టకుండా ఆ యొక్క గాడిద మీద ఆ యొక్క వస్త్రములు లేకపోతే ఆ యొక్క చీరలు ఎందుకు వేశారు? వేయకుండా కూడా కూర్చోబెట్టచ్చుగా. మరి చిన్నపిల్లల్లాగా మెత్తగా ఉండటానికి వేశారని అనమాకండి. మరి ఇందాక వస్త్రం అంటే ఏం చెప్పాను నేను? వస్త్రం అంటే నీతి క్రియలు కాదు, వస్త్రం అంటే దీన మనస్సు. మనం మాట్లాడుకుంటున్న వాక్యం దీన మనస్సు గురించి. వస్త్రం అంటే దీన మనస్సు. ఆ యొక్క వస్త్రములను గాడిద మీద వేశారు అంటే దీన మనస్సు కలిగిన హృదయాన్ని వాళ్ళు దేవుడు ముంగట పెట్టారు. వెంటనే వచ్చి దేవుడు ఆసీనుడు అయ్యాడు. నువ్వు మోకరించు, నువ్వు ప్రార్థన చెయ్యి. ఎలా ప్రార్థన చేయాలి? దీన మనస్సు కలిగి ప్రార్థన చెయ్యి. దేవుడు అమ్మటే వచ్చి నీ దగ్గర ఆసీనుడుగా వచ్చి కూర్చుంటాడు. గర్వంగా ప్రార్థన చెయ్యి. ఆ ప్రార్థన నీ నోట్లో నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి, నీ నోట్లోంచి మాట వస్తుంది. ఈ మాట కనీసం ఈ పైకి కూడా వెళ్దాం. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకోండి, అక్కడ ఎదుటివాడికి మీరు వింటున్నారుగా, అవునా కదా? ఇంకా శక్తి కలిగి మైక్ సౌండ్ ఎక్కువ పెట్టి పెద్దగా అరిచాను అనుకోండి, అది ఆ పక్క సందులోకి వెళితాం నా గొంతు. అదే నేను గర్వంగా మైక్ టెరబుల్ అంత సౌండ్ పెట్టుకొని గర్వంగా నేను ప్రార్థన చేశాను అనుకో, ఆ ప్రార్థన ఇంత ఎత్తుకు కూడా వెళ్ళదు, ఆత్మీయ స్థితికి కూడా వెళ్ళదు. దేవుడి యొక్క దూతలు వచ్చి ఆ ప్రార్థన దేవుడి యొక్క సన్నిధికి తీసుకుని వెళ్ళరు. ఎందుకంటే ఆ ప్రార్థనలో దీన మనస్సు లేదు, ఆ ప్రార్థనలో ఉంది గర్వం. గర్వాన్ని దేవుడు ఎప్పుడూ ఎదురిస్తూనే ఉంటాడు. ఒకే ఒక మాట, దేవుడు లూసిఫర్ని ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నుంచి వెలివేసాడు, లేకపోతే బయటికి తోసేసాడు అంటే దానికి కారణం ఏంటి? గర్వం. నేను దేవుడితో సమానుణ్ణి, దేవుడికి రావాల్సిన ఘనత నాకు ఇవ్వండి అని లూసిఫర్ ఏ క్షణానైతే ఆలోచించాడో ఆ క్షణాన దేవుడు ఆయన్ని పరలోకంలో నుంచి నెట్టివేసేసాడు. సో లూసిఫర్ పడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? గర్వం. సో విశ్వాసులను కూడా దేవుడి దగ్గర నుంచి దూరం చేయడానికి లూసిఫర్ ఏం చేస్తాడు? అదే గర్వాన్ని వాడతాడు. నువ్వు జాగ్రత్తగా బ్రతుకు, వివేచన కలిగి బ్రతుకు. నీ యొక్క ప్రార్థన చూడండి, ప్రార్థన అందరూ చేసుకుంటారు. ఒక మనిషి 1 నిమిషం చేస్తాడు, ఒక మనిషి 10 నిమిషాలు చేస్తాడు, ఒక మనిషి గంటల తరబడి ప్రార్థన చేస్తాడు. అన్నీ మంచిదే. ఎడదగా ప్రార్థన చేయుడి మంచిదే. 1 నిమిషం ప్రార్థన చేసుకుని హిజ్కియా రాజు యొక్క ఆయుష్ కూడా పెంచబడి ఉంది 15 సంవత్సరాలు. దాని అర్థం ఏంటి? 1 నిమిషం ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్దనా? కాదు. అతని యొక్క కన్నీటి ప్రార్థన ఆ సమయంలో దీన మనస్సు కలిగి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని హృదయాన్ని దేవుడికి కంప్లీట్గా అర్పించేశాడు, సరెండర్ అయిపోయాడు. సో ఎమ్మటే ఆ ఒక్క మాటలోనే దేవుడు కార్యం జరిగించాడు. ఆ ఒక్క మాటలో అర్థం అతను అంతకుముందు అతను అనుభవించిన ఎన్నో సంవత్సరాల్లో అతని యొక్క ప్రవర్తన కనబడింది. ప్రవర్తన అంటూ కనపడకుండా సంవత్సరాల తరబడి గంటల తరబడి ప్రార్థన చేసావు అనుకో, అక్కడ ఏముంటుంది? గర్వమే ఉంటుంది. సో దేవుడు ఎప్పుడూ దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటాడు, ఎదురిస్తూనే ఉంటాడు. ఎప్పుడు కూడా దేవుడు ఆమోదించడు. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ప్రతి మాట కూడా వాక్యంలో తీసి చూపించాంగా, ఏదన్నా క్రియేట్ చేసి చెప్పామా? మరి ఆలోచన చేసుకో. నువ్వే వివేచన కలిగి బ్రతుకు. దీన మనసు కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? గర్వం కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎలా ఉంటున్నావు నువ్వు? ఫిలిప్పీయులు కొత్త నిబంధన గ్రంథం ఫిలిప్ 4:6
4:6 దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములో దేవునికి తెలియజేయుడి. అండర్లైన్ చేసుకోండి. కొత్త నిబంధన గ్రంథం అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఈ వాక్యం మళ్ళీ జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఒకదాని గురించి చింతించు మాకు, ఒకదాని గురించి చింతించు అని రాసింది ఆ వాక్యం ఎక్కడైనా? కొరంథీయులు రాసిన తర్వాత ఎఫెసీలు, ఫిలిప్పీలు. ఈ వాక్యం స్టార్టింగ్లో ఏమైనా రాస్తుందండి? దేనిని గూర్చియు అంటే ఒక సమస్య గురించి చింతించండి, ఒక సమస్య గురించి చింతించమాకు అని వాక్యమా? కాదండి. దేనిని గూర్చియు నీ యొక్క ఆయుష్కాలంలో ఏ సమస్య అయినా సరే, నీ జీవితంలో ఎటువంటి అనుభవం అయినా సరే, ఎటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి సమస్య అయినా సరే, ఏ విషయం గురించి అయినా సరే నువ్వు చింతించమాకు. దేనిని గురించి చింతింపడు కానీ ప్రతి విషయములోనూ చాలండి. చూడండి, ప్రతి విషయముల్లోనూ 4:6 ప్రతి విషయముల్లోనూ. ఏ విషయాల్లో? కొన్ని విషయాల్లోనా? అన్ని విషయాల్లో. ప్రతిదీ. నువ్వు నుంచున్నా, నువ్వు కూర్చున్నా, నువ్వు పండుకున్నా, నువ్వు పని చేసినా, నువ్వు నడిచినా, నువ్వు ప్రయాణమే చేసినా, ఓకే, ఏ పని చేసినా సరే, చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, ఏ విషయాల్లో అయినా సరే ఎలా ఉండాలి? నువ్వు ప్రార్థనతో దేవుణ్ణి ఎదుర్కోవాలి, విజ్ఞాపనతో దేవుణ్ణి ఎదుర్కోవాలి. ఏ పరిస్థితికి ఉన్నా నువ్వు వెళ్ళు. దేనికోసం నువ్వు చింతించమాకు. వాక్యం చెప్తుంది, స్పష్టంగా చెప్తుంది. నువ్వు చింతించమాకు. చింతిస్తే దేవుడికి ఇష్టం ఉండదు. స్పష్టంగా చెబుతున్నాడు దేవుడు, నా మీద వెయ్యి. నువ్వు వెయ్యట్లా. ఎంతకాలం వెయ్యకుండా నీ బరువు నువ్వే మోస్తావు. ఎంతకాలం నీ బరువు నువ్వే మోస్తావు, నీ దుఃఖం నువ్వే మోస్తావు, నీ బాధ నువ్వే మోస్తావు. దేవుడి యొక్క సన్నిధికి వస్తున్నావు, మంచిది. దేవుడికి మొరపెడుతున్నావు, మంచిది. కానీ ఎంతసేపటికి ఆ సమస్యని నువ్వు ఇలాగే పట్టుకొని ఉంటున్నావు. ఈ సమస్య అనుకుందాం, ఆ సమస్య నువ్వు ఇలాగే పట్టుకొని ఉంటున్నావు. మరి దేవుడు ఆ యొక్క కార్యం చేయడానికి నువ్వు ఎప్పుడు ఇస్తున్నావు అవకాశం దేవుడికి? దేవుడు నీ పక్కనే ఉంటున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తూ సంతోషంగా. నీ కన్నీరు తుడుస్తానికి దేవుడు వచ్చి నీ పక్కనే నిలబడ్డాడు. కానీ ఆ సమస్యని నీ చేతుల్లో, నీ హృదయంలో పెట్టుకొని నువ్వే అంటిపెట్టుకుని కూర్చున్నావు. ఆ సమస్యని నువ్వు ఎప్పుడైతే తీసి ఇలా దేవుడి యొక్క సిలువ మీద నువ్వు వేసావనుకో, సమస్య నీ చేతిలో ఉండదు, దేవుడి మీద మోయబడి ఉంటుంది. దేవుడు దాన్ని సాల్వ్ చేయగలడు. దేవుడు శక్తిహీనుడా? దేవుడు జ్ఞానహీనుడా? దేవుడు బలహీనుడా? దేవుడు బుద్ధిహీనుడా? దేవుడు ఐశ్వర్యహీనుడా? దేవుడు ఘనత లేనోడా? దేవుడికి ఏది లేదు. మరి అన్నీ ఉన్న దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు ఆ సమస్యను, ఆ చింతను ఎంతవరకు నీ చేతుల్లో పట్టుకుంటావు? ఎంతవరకు నీ హృదయంలో మోస్తూ ఉంటావు? ఎంతవరకు నీ ఆలోచనలో మోస్తూ ఉంటావు? నీ హృదయంలో తీసి దేవుడి యొక్క సిలువ మీద వెయ్యి. నీ ఆలోచనలు తీసి దేవుడి యొక్క సిలువ మీద వెయ్యి. నీ చేతుల్లో ఉన్న ఆ యొక్క ప్రతి పని దేవుడి మీద వెయ్యి. నువ్వు వేస్తేనే ఆయన వచ్చి లీడ్ తీసుకుంటాడు. అంటే నువ్వు ఆయన మీద వేస్తేనే ఆయన వచ్చి కార్యం చేస్తాడు. నువ్వు వేయకుండా దేవుడు కార్యం చేయట్లా, దేవుడు నాకు వర్తమానం చెప్పట్లా, దేవుడు నా మొర ఆలకించట్లా, నేను ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఇదే పరిస్థితుల్లో ఉన్నా, అడుగు ముందుకు వెళ్ళట్లా అని ఎంతసేపటికి అదే సాక్ష్యం చెబుతా? సో నువ్వు నీలో ప్రోగ్రెస్, నీ ఆత్మీయ జీవితంలో ఒక ప్రోగ్రెస్ లేదంటే దాని కారణం ఏంటండి? ప్రతి విషయము నీ చేతుల్లోనికే నువ్వు తీసుకున్నావు. ప్రతి విషయం నువ్వు దేవుడి మీద మోపట్ల. ఓకే, ప్రతి దాని గురించి చింతించుచున్నావు, దేవుడి మీద నువ్వు మోపట్ల. చూడండి మళ్ళీ మూలవాక్యం 5:7, పేతురు రాసిన మొదటి పత్రిక 5:7. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూడండి, ఆ పదం చాలా చిన్న పదం, అర్థం చేసుకుంటానికి కూడా చాలా చిన్న పదం.
వేయుడి, చాలా చిన్న పదం అంతే, కానీ దాంట్లో ఎంత గొప్ప అర్థం ఉందండి. వేయుడి, వేయుడి. కచీఫ్ జేబులో పెట్టుకున్నా, ఈ కచీఫ్ యొక్క బరువు నేను మోస్తా. ఈ కచీఫ్ని సులువు మీద వేసా, నేను మోసినట్ట కాదు, దేవుడు మోస్తున్నాడు. ఆలోచించి వ్యత్యాసం. సమస్య నా హృదయంలో ఉంది, దేవుడి మీద నేను మోపట్ల. దేవుడు అలా ఇష్టపడట్లా. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎందుకంటే దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు. దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు, దేవుడు నిన్ను లక్ష్య పెడుతున్నాడు. ఆయన గురి నీ మీద ఉంది, ఆయన యొక్క దృష్టి నీ మీద ఉంది, ఆయన యొక్క కన్ను చూపు నీ మీద ఉంది. ఎక్కడో అన్య మతంలో పుట్టిన నేను, విగ్రహారాధన కుటుంబంలో జన్మించిన నేను రక్షణలోనికి రాకమునుపు ఇదే ఊరిలో, ఇదే కొల్లూరులో ఆ యొక్క శివాలయం చుట్టూతా ఎన్ని వందల సార్లు వెళ్ళి ఉంటాను. విభూతిని తింటే బాడీలో ఆర్గాన్స్ మంచిగా పనిచేస్తాయి అని చెప్పి సోమవారం రోజు కానీ లేకపోతే విడిగా శివాలయంకి వెళ్ళిన ప్రతిసారి కానీ ఇంత గడ్డలు విభూతి తీసుకొని నాలుగు మీద పెట్టుకొని సపరించేవాడిని. చాక్లెట్స్ కన్నా ఎక్కువ నేను విభూతి తిన్నా, ఇలా నామాలు పెట్టుకునేవాడిని. మా నాన్నగారికి లారీ ఉండేది, ఆ లారీలో ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళేవాళ్ళం, ప్రతి సంవత్సరం శ్రీశైలం వెళ్ళేవాళ్ళం. ఆ చుట్టుపక్కల ఉన్న ఇంకా వేరే 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 విగ్రహారాధనకు సంబంధించిన ఊర్లకు వెళ్ళటం కానీ మొక్కటం కానీ, చక్కగా జుట్టు మొత్తం చక్కగా పెంచుకొని మొక్కుకొని తలనీలాలు అర్పించడం కానీ ఇవన్నీ చేసేవాళ్ళం. సో ఇవన్నీ చేస్తున్నా, ఎక్కడ కూడా నాకు ఏసై తెలియదుగా, నేనేదో ఉద్ధరించానని చెప్పి దేవుడు నన్ను రక్షించాడా? కాదండి. ఇన్ని కోట్ల మంది ప్రజల మీద దేవుడు యొక్క కనుదృష్టి నా మీద పడి ఉన్నప్పుడు, ఆయన యొక్క కృప నా మీద ఉన్నప్పుడు, ఆ కృప చేత దేవుడు నన్ను రక్షించాడు. దీంట్లో నా క్రియ ఎక్కడన్నా ఏమైనా ఉందా? నేను విగ్రహారాధకునిగా మరి ఎందుకు రక్షణలోకి వచ్చాను? ఆయన కృప వలన. సో నా క్రియలో నేను రక్షింపబడలా. దేవుని యొక్క కనుదృష్టి నా మీద ఉంది, దేవుడి యొక్క లక్ష్యము నా మీద ఉంది, దేవుడి యొక్క దృష్టి నా మీద ఉంది. సో దేవుడు నన్ను రక్షణలోనికి తీసుకొచ్చాడు. అంత తీసుకొచ్చిన దేవుడి మీదకి ఆయన ఏమడిగాడు? చింత ఆయన మీద వెయ్యి. నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే దీన మనసు కలిగి ప్రార్థన చేయి. నువ్వేం ధరించాలి? 7 వారాల నగలు ధరించమన్నాడా? పట్టు వస్త్రములు ధరించమన్నాడా? ఖద్దరు చొక్కాలు వేసుకోమన్నాడా? సూటు బూటు వేయమన్నాడా? నీకున్న స్థితిగతులు బట్టి నువ్వు ఏదన్నా వేసుకో, నేనేమీ వ్యతిరేకం కాదండి, అలా వేసుకోవడం తప్పని నేను చెప్పట్లా. దేవుడు నీకు ఇచ్చిన స్తోమత బట్టి నీకు ఏది కావాలంటే అది కట్టుకో. కంటికి కనిపించే వస్త్రముల గురించి ఉపమానముగా నీకు చెప్పా. ఇంత బట్టలు వేసుకుంటే, ఇంత చక్కగా ముస్తాబు అయితే నీకు ఆ యొక్క ఫంక్షన్లో అవ్వచ్చు, ఆ యొక్క ఇంట్లో అవ్వచ్చు, ఆ యొక్క ఊరిలో అవ్వచ్చు, నీ అంతటోడు లేడు అని నీకు ఘనత ఇస్తారేమో. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు సూటు బూటు వేసుకున్నావు, దేవుడు చూడ్డం. నువ్వు మురికి గుడ్డలు వేసుకుని తిరుగుతున్నావా, దేవుడు చూడ్డం. నువ్వు 7 వారాల నగలు పెట్టుకుని తిరుగుతున్నావా, లేకపోతే సింపుల్ శారీతో వస్తున్నావా చూడ్డం. ₹1,00,000 విలువైన పట్టు శారీ కట్టుకుని వస్తున్నావా, లేకపోతే ₹100 విలువైన శారీ కట్టుకుని వస్తున్నావా అని కూడా దేవుడు చూడ్డం. దేవుడు ఏం చూస్తాడు? దీన మనస్సు అను వస్త్రము నీ ఒంటి మీద ఉందా లేదా అని చూస్తాడు. ఆ యొక్క దీన మనస్సు కలిగిన వస్త్రము నువ్వు ఎలా అలంకరించుకున్నావో దేవుడు చూస్తాడు. మనుషులం పై రూపాన్ని మాత్రమే లక్ష్య పెడతాం, కానీ దేవుడు అంతరంగం లక్ష్య పెడతాడు. ఒక వ్యక్తి దీన మనసు కలిగి ఉన్నాడా, గర్వం కలిగి ఉన్నాడా అనేది వాడి ప్రవర్తనలో తెలిసిపోద్ది, వాడి యొక్క నోటి మాటలో తెలిసిపోద్ది. వాళ్ళు తన చుట్టుపక్కల ఉన్న తోటి విశ్వాసులని ఎలా ట్రీట్ చేస్తున్నారో దాన్ని బట్టి తెలిసిపోద్ది. ఒకవేళ అలా ట్రీట్ చేయకుండా వేషధారణగా ఉన్నా సరే దేవుడికి అన్నీ తెలుసు. ఆయన దృష్టిలో కనపడనివి ఏదీ లేదు. సో ఫైనల్లీ ఈ యొక్క వాక్యంలో మెయిన్ థింగ్ ఒకటే, వేయుడి. ఈ వాక్యం అందరికీ తెలుసు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేసేదను. విశ్రాంతి ఇస్తాడు దేవుడు. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు వస్తేనే ఇస్తాడు. చింత ఆయన తీసుకుంటాడు. ఎప్పుడు తీసుకుంటాడు చింత? నువ్వు ఆ చింత ఆయన మీద వేస్తేనే తీసుకుంటాడు. ప్రాబ్లం ఆయన సాల్వ్ చేస్తాడు. ఎప్పుడు సాల్వ్ చేస్తాడు? ఆ ప్రాబ్లం నువ్వు దేవుడి యొక్క చేతిలో వేస్తేనే సాల్వ్ చేస్తాడు. నువ్వు గర్వం కలిగి నేను చేసుకోగలను, నా అంతటోడు లేడు అని అన్నారనుకో, దాంట్లో దీన మనసు ఎక్కడుందండి? నేను అనే అహం మాత్రమే ఉంది. సో మళ్ళీ చెప్తున్నా, 1 పేతురు 5:7
యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను గూర్చి లక్ష్య పెట్టుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూడండి, మీ చింత యావత్తు. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు యావత్తు తన గర్భవాసాన్ని జన్మించిన ఆ యొక్క పిల్లలకి ఇస్తారు. కొంచెం దాచుకొని ఇస్తారా? ₹1,00,00,000 సంపాదించారనుకో, ₹1,00,00,000 కూడా ఇచ్చేస్తారు. ఆ ₹1,00,00,000 కానీ వడ్డీ వచ్చినా ఆ వడ్డీ కూడా పిల్లలకే ఇస్తారు. అది తల్లిదండ్రుల ప్రేమ, అవునా కదా? అలాగే ఈ వాక్యం ఏం చెప్తుంది? చింత యావత్తు. చింత యావత్తు. 100% బాధపడుతున్నా, 10% దేవుడి మీద వేసి 90% నేనే అటు పెట్టుకున్నా. అది ఎలా కరెక్ట్? పోనీ 90% దేవుడి మీద వేసాం, 10% నా మీదే పెట్టుకున్నా. పోనీ అది కరెక్టా? అసలంటూ వేయకుండా 90% ఎలా అయితే వేసావో, అంటే 0 దగ్గర నుంచి 90 వరకు వెళ్ళి నువ్వు ఆ 90 దగ్గర నుంచి కూడా 100 వరకు వెళ్తానికి దీన మనస్సు కలిగి ప్రార్థన చేయి. దీన మనస్సు కలిగి దేవుని దగ్గర ఎదుర్కో. దేవుడు 100% ఆ యొక్క చింత ఆయన మీద వేయటానికి దేవునికి సహాయం చేస్తాడు. చింత యావత్తు వేయుడి. ఓకే, చిన్న వాక్యమే. ఎవరి మీద వెయ్యాలి, ఎలా వెయ్యాలి, ఎంత వెయ్యాలి, ఎందుకు వెయ్యాలి, మొత్తం వాక్యాలనే ఉందిగా. ఎందుకు వేయాలంటే నిన్ను లక్ష్య పెట్టాడు. ఎవరు లక్ష్య పెట్టారు? నువ్వు కట్టుకున్న నీ యొక్క భార్య లేదా నీ యొక్క భర్త కాదు, నిన్ను కన్న నీ తల్లి తండ్రి కాదు, నీ కడుపును పుట్టిన నీ యొక్క పిల్లలు కాదు, నీతో పాటు పుట్టిన అక్క చెల్లి అన్న తమ్ముడు కాదు, బంధుమిత్రులు కాదు, రక్త సంబంధికులు కాదు, వ్యాపారస్తులు కాదు, స్నేహితులు కాదు. ఎవరు లక్ష్య పెట్టారు నిన్ను? దేవుడు. దేవుడు లక్ష్య పెట్టాడు. దేవుడు లక్ష్య పెట్టాడు. ఆలోచన చేసుకో. మళ్ళీ చిన్న ఉదాహరణ అండి, చాలా సర్వసాధారణమైన ఉదాహరణ. బాగా వర్షం వస్తుంది, రోడ్డు మీద నిలబడ్డా, వర్షంలో తడిసిపోతాను. నేను తడవకూడదు, తడిస్తే నాకు ఆయాసం వస్తుంది. పక్కనే పెద్ద చెట్టు ఉంది. అప్పుడు నేను ఏం చేస్తా? పరుగు పరుగున వెళ్ళిపోయి ఆ చెట్టు కింద కూర్చుంటా. చెట్టు చాలా పెద్ద చెట్టు. మరి చెట్టు చాలా పెద్దది. మీరు చెప్పండి, ఇప్పుడు ఆ చెట్టు కింద నేను ఉన్నాను కాబట్టి నా మీద వర్షం పడితే పడదా? అక్కడ వర్షం బదులు ఎండ అనుకుందాం. ఎండలో నడుస్తున్నా, బాగా నీరసించిపోతున్నా, దాహం వచ్చేస్తుంది, వల్ల కావట్లా, వడగాలి వచ్చేస్తుంది, ఇంకా నా వల్ల కావట్లా. పక్కనే పెద్ద చెట్టు ఉంది, పరుగు నిలిపి చెట్టు కింద కూర్చున్నా. నీడొచ్చింది ప్లస్ గాలి వచ్చింది, బాడీ సేద తీర్చుకుంటుంది. ఇదంతా మీరు అనుభవించారుగా. పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళం అనుభవించారుగా. ఏమండి, 4 అడుగులు లేకపోతే 5 అడుగులు లేకపోతే 6 అడుగులు ఉన్న మనిషికి 10 అడుగులు లేకపోతే 15 అడుగులు, పోనీ 6 అడుగులు ఉన్న మనిషికి మళ్ళీ 6 అడుగులు ఉన్న చెట్టు ఉన్నా సరే సరిపోద్ది. వర్షం గురించి అవ్వచ్చు, ఎండ గురించి అవ్వచ్చు, అవునా కాదా? ఒక చెట్టే నీ మీద వర్షం పడకుండా ఆపుతుంది, ఒక చెట్టే నీ మీద ఎండ పడకుండా ఆపుతుంది, ఒక చెట్టే నీ యొక్క అలసటని తీర్చడానికి గాలిలాగా వీస్తుంది, ఒక చెట్టే నీ యొక్క ఆకలి తీర్చడానికి పండు ఫలాలు ఇస్తుంది. ఏంటి ఇంత చెట్టు లేకపోతే అంత చెట్టు? మరి దేవుడు అంటే దేవుడు చెట్టు కన్నా హీనుడా? మరి ఏ దేవుడు నువ్వు కలిగి ఉన్నావు? ఎంత శక్తి కలిగిన దేవుని నువ్వు కలిగి ఉన్నావు? ఎంత అసాధ్యుడిగా ఉన్న దేవుని నువ్వు కలిగి ఉన్నావు? ప్రతి దాంట్లోనే ఉన్నా అని దేవుని వాక్యం ఉంది. కలిగి ఉన్నదంతా నా మూలంగానే కలిగి ఉన్నది అని దేవుడి యొక్క వాక్యం ఉంది. దేవుడు లేకుండా ఏదీ కలిగి లేదు అని వాక్యం ఉంది. ఉన్నవాడును అనువాడును నేనే, సర్వశక్తివంతుడు నేనే, నా కృప నీకు చాలు, నీకు చాలని దేవుడును నేనే. ప్రతిదీ వాక్యంలోనే ఉంది. మరి నువ్వు ఆ వాక్యం దగ్గరికి వచ్చి నువ్వు ఆనుకున్నావు అనుకో, ఆ సిలువ దగ్గరికి వచ్చి నువ్వు ఇలా ఆనుకుని ఉన్నావు అనుకో, నీ మీద ఎండ పడదుగా, నీ మీద వర్షం పడదుగా, నీ మీద ఉరుములు పడదుగా, నీకు ఆకలి దెబ్బలు ఉండవుగా, ప్రతిదీ ఆయనే చూసుకుంటాడుగా. సో నువ్వు చేయాల్సిన పని ఏంటి? దీన మనసు కలిగి ఆ సిలువ చెంత నువ్వు చేరాలి. నీ మీద ఉన్న ఆ భారం మొత్తం తీసుకెళ్ళి సిలువ మీద వేయాలి. అది వేస్తేనే దేవుడు నీ జీవితాన్ని ఆయన తీసుకుంటాడు.
నువ్వు ఇవ్వకుండా, నువ్వు ఆ పని చేయకుండా నా కార్యం జరగట్లేదని నువ్వు అనటం సమంజసం కానే కాదు. సో వాక్యం దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన మీద వేయుడి. బట్టలు ఆరేసినప్పుడల్లా సరే మీకు గుర్తు రావాలి, ఈరోజు నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను దేవుడి మీద వేశా. ఓకే, బకెట్ బరువు మోస్తున్నాం, బకెట్ బరువు ఇలా ఎత్తా, కొద్ది దూరం తీసుకొచ్చి బకెట్ అలా వదిలేసా, అంటే నేల మీద పెట్టాం. భారం తిరిగిందా లేదా? బకెట్ మోసినప్పుడల్లా ఈ వాక్యం గుర్తు రావాలి, నా బరువు, నా భారము, నా దుఃఖం ఇలా మోసుకున్నా, మోయకూడదు, దేవుడి సన్నిధిలో అలా వదిలేస్తాం. చొక్కా వేసుకొని చొక్కా తీసినప్పుడల్లా గుర్తు రావాలి, బట్టలు వేసుకొని బట్టలు మార్చుకున్నప్పుడల్లా గుర్తు రావాలి. బట్టలు మార్చుకుంటాం కాదు, నీ చింత ఇలా విప్పి దేవుడి మీద వేసాం. ఓకే, డైలీ లైఫ్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అది దేవుడి మీద, దేవుడిని జ్ఞానం చేసుకోవటానికి, గుర్తు తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయి. ప్రతిదీ ఉపయోగపడుతుంది, ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు. సో దేవుడి యొక్క కృపలో దేవుడు మిమ్మల్ని చక్కగా చెబుతున్నాడు. హెచ్చరించడం అవ్వచ్చు, ఉపమానం అవ్వచ్చు, గద్దించడం అవ్వచ్చు, లేకపోతే ఎలా నడవండి అని చెప్పడం అవ్వచ్చు. ఒకటే అర్థం, ఆయన మీద వేయుడి, ఆయన మీద మీ చింత యావత్తు వేయుడి. ఆయన మీద వేయుడి అంటే నీ మీద లేదనే అర్థం. దేవుడి ఈ యొక్క చిన్న వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరిచి ఆశీర్వదించి మహిమ పొందునుగాక. ఆమేన్.